హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ని మీరు చూస్తున్న టెక్నికల్ అరుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి నథింగ్ ఫోన్ గురించి. అయితే నథింగ్ ఫోన్ ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది? అయితే ఫిబ్రవరి నెలలో అయితే రూమర్స్ ప్రకారం ఫిబ్రవరి నెలలో లాంచింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇందులో మనకు స్పెసిఫికేషన్ లీకేజ్ అయినాయి. ఆ స్పెసిఫికేషన్ ఏంటి, ఈ మొబైల్లో ఏమేమి స్పెసిఫికేషన్ పెడతారు అవన్నీ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం వినండి, విని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయో తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని నేను కొత్త వీడియో చేసినా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చారనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మన టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇందులో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నథింగ్ ఫోన్ 2A మోడల్ నెంబర్ వచ్చి నథింగ్ ఫోన్ 2A. ఇందులో మనం స్పెసిఫికేషన్ పరంగా తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన స్పెసిఫికేషన్ వచ్చి మనకి ఆండ్రాయిడ్ వచ్చి ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. ఆండ్రాయిడ్ పరంగా చూస్తే సెక్యూరిటీ అప్డేట్స్ అనేది 3 years వరకు ఇస్తారు కాబట్టి ఆండ్రాయిడ్ అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు మనకి ఇందులో. అలాగే ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 7200. ఈ ప్రాసెసర్ గేమర్స్కు మల్టీటాస్క్కి చాలా అద్భుతంగానే యూజ్ అవుతుంది. అంటే గేమర్స్కి అయితే హెచ్డీలో ఫుల్ హెచ్డీలో గేమింగ్ అనేది హ్యాండిల్ చేయగలుగుతారు. 30 fpsలో 40 fpsలో మల్టీటాస్కర్ అయితే చాలా అద్భుతంగానే హెవీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రాసెసర్ పరంగా చూస్తే చాలా బెటర్ ప్రాసెసర్. ఎందుకంటే 4nm చిప్సెట్ మీద లభిస్తే ప్రాసెసర్ ఇది 64 బిట్ మీద రన్ అవుతుంది ప్రాసెసర్. కాబట్టి ప్రాసెసర్కి అయితే ఎక్కడ పేరు పెట్టలేము కాబట్టి ప్రాసెసర్ అయితే చాలా అద్భుతం అని చెప్పచ్చు ఇందులో మనకి. అలాగే డిస్ప్లే విషయానికి చూసుకుంటే డిస్ప్లే వచ్చి 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. అంటే డిస్ప్లే పరంగా చూస్తే మనకి డిస్ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సూపర్ AMOLEDతో లభిస్తుంది డిస్ప్లే కూడా. మనకి రీఫ్రెష్ రేట్ వచ్చి 90 రీఫ్రెష్ లభిస్తుంది. బ్రైట్నెస్ వచ్చి మనకు 900 nits బ్రైట్నెస్ లభిస్తుంది. అంటే డిస్ప్లే పరంగా చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి డిస్ప్లేకు చాలా అద్భుతం అని చెప్పచ్చు డిస్ప్లే అంటే. ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ జరుగుతుంది డిస్ప్లే పరంగా చూస్తే. అలాగే కెమెరా విషయానికి వస్తే కెమెరాస్ వచ్చి మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇది కూడా సేమ్ 50 MP. అయితే ఇందులో మనకి ఏంటంటే 10x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనం 4K వరకు 30 fpsలో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 60 fpsలో రికార్డింగ్ చేసుకుందామంటే మనం ఫుల్ హెచ్డీలో 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది బ్యాక్ సైడ్. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి 32 MP ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అని చెప్పొచ్చు. ఇది ఓన్లీ ఫుల్ హెచ్డీలో 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే కెమెరా పరంగా చూసినా కూడా చాలా బెటర్గానే ఉంది మనకి. క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈసారి ఇంప్రూవ్ అనేది చాలా బెటర్గా ఇంప్రూవ్ చేశారని అనుకుంటాను నా ఉద్దేశం ప్రకారం. ఈ కెమెరాలో అంటే మనం రీసెంట్గా తీసుకున్న మొబైల్కి అయితే అది కూడా సేమ్ 50 MP కాబట్టి ఇందులో ఏం మార్పుడు ఏం జరగలేదు కాబట్టి కెమెరా పరంగా చూస్తే చాలా అద్భుతం అని చెప్పచ్చు మనకి. ఈసారి కొంచెం 10x వరకు ఆప్టికల్ జూమ్ పెట్టారు కాబట్టి ఇది కొంచెం ఇంప్రూవ్ అని చెప్పచ్చు మనకి. ఈసారి చూడాలి మరి ఈ మొబైల్ ఎంత సక్సెస్ అవుతుంది. మరి కెమెరాకి బ్యాటరీ పరంగా చూస్తే మనకు 4500 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే కేబుల్ వచ్చి USB Type-C కేబుల్ లభిస్తుంది. 64 watt ఛార్జర్ లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఈసారి మొబైల్లో మనకి ఛార్జర్ అనేది ఇవ్వట్లేదు, ఓన్లీ కేబులే ఇస్తారు మనకి. కేబులే మెన్షన్ చేసారు కాబట్టి ఛార్జర్ అనేది మనం ఎలాంటిది కావాలంటే అలా తీసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది కాబట్టి మనకి ఎంత కావాలనుకుంటే అంత ఛార్జర్ అనేది తీసుకుంటే మీ ఉద్దేశం అది. ఎందుకంటే ఇందులో మన కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఏంది, ఓన్లీ కేబుల్ అంతే. బ్యాటరీ అయితే ఇయ్యరు మనకి, ఛార్జర్ అయితే ఇయ్యరు. ఛార్జర్ మనం కొనుక్కుంటేనే మీకు ఎలాంటి ఎంత కెపాసిటీ కొనుక్కుంటే మీ ఉద్దేశం ఇక. అలాగే ఇందులో ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 8GB ర్యామ్తో లభిస్తుంది, 128 స్టోరేజ్తో లభిస్తుంది. అలా మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనకు 12GB ర్యామ్ తోటి 256 స్టోరేజ్తో తీసుకుంటే చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఇందులో ఇంకో వేరియంట్ కూడా ఉంది, ఆ వేరియంట్ కూడా తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా 35,000 రూపాయలు ప్రైస్ పెడతారు కాబట్టి మనకి ఇందులో హై మోడల్ తీసుకుంటే బెటర్. అది ఎగ్జాక్ట్గా నాకు తెలిసి 38,000 39 కన్నా లభిస్తుంది. అంటే కార్డ్స్ ఆఫర్లో మనకు తెలిసి 38,000కే లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొబైల్ వచ్చేదాకా వెయిట్ చూంచండి. ఎందుకంటే నాకు తెలిసిన రూమర్స్ ప్రకారం అయితే ఈ ఫిబ్రవరి నెలలో మనకి నాకు తెలిసి ఫిబ్రవరి 14కి రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను నేను మొబైల్ గురించి. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మొత్తం పూర్తి స్పెసిఫికేషన్ అయితే విన్నారు కదా ఫ్రెండ్స్. ఇందులో మనకు ఈ మొబైల్ గురించి అయితే ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ ఇవే వస్తాయా లేవా అంటే ఫుల్ గ్యారంటీ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నాకు తెలిసిన ప్రకారంగా అయితే ఈ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ మొబైల్ వచ్చినాక నేను మరొక వీడియో అనేది తీస్తాను, నేను ఇదే స్పెసిఫికేషన్ వచ్చాయా రాలేదు దాని గురించి. అయితే మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలిస్తేనే మీ ఉద్దేశం ఏంటంటే నాకు తెలుస్తుంది కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ స్పెసిఫికేషన్ ఇది ఓకేనా కాదని మీరు కూడా రీసెర్చ్ చేయండి. తెలుస్తుంది నేను అబద్ధం ఆడుతున్నాను నిజం చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే స్పెసిఫికేషన్ అయితే ఇవే అనుకుంటున్నాను. ఈ స్పెసిఫికేషన్ తోటి 36,000కే లభించే మొబైల్ అని చెప్తున్నాను. ఎందుకంటే రూమర్స్ ప్రకారం అయితే 36,000కే లభిస్తుంది మొబైల్. ఇది వచ్చి ఫిబ్రవరి నెలలో లాంచింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి అయితే లుక్ చేయండి. ఎవరైతే నథింగ్ ఫోన్ గురించి ఎదురు చూస్తున్నారో ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది మొబైల్ అనేది. రీసెంట్గా నథింగ్ వన్ మనందరికీ సక్సెస్ అయింది కాబట్టి ఒకసారి లుక్ చేయండి. నచ్చితే మాత్రం వదలకండి.
ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో చూసినా కూడా మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.